వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నాడు అంబానీ ఇంట ఉన్న గంటల వినాయకుడు నేడు హైదరాబాద్ కొంపల్లిలో కొలువుదీరాడు. జూలై నెలలో ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహ వేడుకల్లో 12,000 గంటలతో తయారైనటువంటి వినాయకుడు అక్కడికి వచ్చిన అతిథులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే వినాయకుడిని హైదరాబాద్ కు చెందినటువంటి వ్యాపార సంస్థ రాయ్ చాందనీ గ్రూప్ వినాయక నవరాత్రుల కోసం ముంబై నుండి హైదరాబాద్ కొంపల్లిలోని రాయ్ చాందనీ మాల్ కు తరలించారు. ఆ గంటల వినాయకుడు రాయ్ చాందనీ మాల్ కు వచ్చేసరికి చూపర్లను కనువిందు చేస్తున్నాడు. గంటల వినాయకుడిని తయారు చేయడానికి 6 వ్యక్తులు పాల్గొన్నారు. 12 గంటల సమయం పట్టింది. దీని హైట్ 10 ఫీట్లు ఉన్నదని రాయ్ చంద్ అలాగే వారు తెలియజేశారు. గంటల వినాయకుడి సందర్శనార్థం వచ్చేటటువంటి భక్తుల కోసం మాల్ యాజమాన్యం కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतिर्य सहजं पुरस्तात् आयुष्यं रग्रं प्रतिमिन्त्य शुक्रं यज्ञोपवेदं बलमस्तु तेजः ओम श्री वनस्पत्युद्भवेद्दिवै नानागन्धे మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు స్వాగతం అండి. ప్రస్తుతం మనం రాయ్ చాందనీ మాల్ కొంపల్లిలో ఉన్నాము. మీరు చూస్తున్నట్టు మేము ఇక్కడ స్థాపించిన వినాయకుడు 12,000 గంటలతో నిర్మింపబడినది. దీన్ని 6 కళాకారులు 12 గంటలు నిర్విరామంగా శ్రమపడి తయారు చేశారు. ఈ వినాయకుడు మీకు ఎగ్జాక్ట్గా రీసెంట్గా అంబానీ గారి వివాహ వేడుకలో నిర్మింపబడినది. దీన్ని మనము మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన హైదరాబాద్లో రాయ్ చాందనీ మాల్లో స్థాపించాము. దీన్ని కస్టమర్స్ అందరూ విశేషంగా తిలకించుచున్నారు. మీ అందరూ కూడా వచ్చి చూడొచ్చు. వచ్చే సండే దాకా ఉంటుంది. 9 days నవరాత్రులు ఇక్కడ పూజలు జరపబడును. ఎందుకంటే కస్టమర్స్ మాల్ కదా సార్, మా రాయ్ చాందనీ మాల్కి కస్టమర్ విజిట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని ఇంకొంచెం మేము డెవలప్ చేసుకోవడానికని ఎంతో ఆదరణ పొందిన అంబానీ గారి వివాహ వేడుకలో దీన్ని స్థాపించారు కాబట్టి మేము ఇక్కడ స్థాపించాము. మళ్ళీ ఇది ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ సార్. దీన్ని మళ్ళీ ఇలానే డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేయడం. ఎన్ని డేస్ దాకా ఉంచుతారు? 9 days సార్.